హాయ్ హలో వెల్కమ్ టు సింగం ఛానల్. నేను హేమ. లాబ్స్టర్తో ఏం రెసిపీ చేద్దాం? లాబ్స్టర్తో మనం కొత్తగా ఇవాళ మంచూరియా ట్రై చేద్దామా? మనకి దగ్గరలో దసరా ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా. దసరాకి ఏ మెనూ డిఫరెంట్గా ట్రై చేయాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు కదా. ఈసారి లాబ్స్టర్ మంచూరియా అనేది ట్రై చేయండి. వాటర్లో పసుపు వేసుకొని ఈ లాబ్స్టర్స్ని బాయిల్ చేసుకోవాలి. వీటిని ఇలా బాయిల్ చేసుకున్నాక మాత్రమే షెల్ని రిమూవ్ చేసుకోవాలి. నార్మల్గా ప్రాన్స్ లాగా మనకి రావు, అందుకోసం మనం బాయిల్ చేసుకుంటాం. అండ్ ఈ షెల్ రిమూవ్ చేయడం ఎలాగో ఇప్పుడు మీరు క్లియర్గా చూడవచ్చు. షెల్ రిమూవ్ చేసుకున్నాక పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బాణీలో ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మనం మంచూరియా తయారు చేసుకోవడానికి ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా వేసుకొని అందులోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే ఆనియన్స్ అనేవి మాడిపోకుండా మెత్తగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేశాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లాబ్స్టర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఏదైనా సీ ఫుడ్ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ ఎక్కువగా యూజ్ చేయండి. ఆ ఫ్లేవర్ వల్ల మన రెసిపీ చాలా బాగుంటుంది. అవుతాను. ఇప్పుడు మనం కొద్దిగా కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ టేస్ట్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలి కాబట్టి నేను మూత పెడుతున్నాను. కొద్దిగా పొడి కారం అనేది వేసుకోవాలి. మామూలు కారం కన్నా పొడి కారం వేసుకుంటే టేస్ట్ మనకి బాగా అనిపిస్తుంది. అండ్ ఎవరి టేస్ట్ బట్టి తగినంత సాల్ట్ కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. లాబ్స్టర్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మనం టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మా వాళ్ళకి టొమాటో సాస్ టేస్ట్ అంటే నచ్చదనమాట, అందుకే నేను యాడ్ చేయట్లేదు. మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా లాబ్స్టర్ రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.